మొదలు అవ్వాలి. వెరీ ఫ్యూ పీపుల్, కొంతమంది చేస్తున్నారు, వెరీ గుడ్. చేసిన వాళ్ళకి మంచిది. ఇంకా చేయలేని వాళ్ళు ప్రతిరోజు బిఫోర్ యూ గో టు బెడ్, నిద్రపోవడానికి ముందు, మీరు వెదర్ మీరు చదివారో వినాలి, అందరూ వినాలి. మీరు చదివారో లేదో అనవసరం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఉందా, అందరి దగ్గర ఉందా లేదా? ఈ ఆల్ ఇన్ వన్లో ఉంటాయా ఆల్ క్వశ్చన్ బ్యాంక్స్? ఉన్నాయి. ఈ క్వశ్చన్ బ్యాంక్లో మీరు ఏం చదువుతున్నారో, సైన్స్ చదువుతున్నారు, ఒక ఏ టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్ గురించిన ప్రీవియస్ క్వశ్చన్ ఏముంది, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఆర్ ఏ 4 మార్క్ క్వశ్చన్ ఆర్ 12 మార్క్ క్వశ్చన్ ఒకటి తీసి ఒక తెల్ల కాగితంలో కానీ ఒక రఫ్ నోట్లో రాసుకొని టైం సెట్ చేసుకోండి. 8 మార్క్స్ క్వశ్చన్ అంటే ఎన్ని సమయంలో రాయాలి, హౌ మెనీ మినిట్స్ యూ హావ్ టు టేక్ టు ఫినిష్ 8 మార్క్ క్వశ్చన్? 5 minutes. 5 minutes రాసేస్తారా? వాట్ ఈస్ ద టైం? మీరు చెప్పాలి, ఎక్స్పర్ట్స్. 8 మార్క్స్ క్వశ్చన్ ఎంత సేపులో రాయాలి? 15 minutes అని టైం ఉంది. 15 minutes టైం ఉంది, నువ్వు ఎందుకు 5 minutesలో క్లోజ్ చేస్తున్నావు? 12 మార్క్స్ క్వశ్చన్ ఎంత సేపులో కంప్లీట్ చేయాలి? వాళ్ళు ఓన్లీ మ్యాథమెటిక్స్ మిగిలిన చోట్ల కూడా ఉందా? 12 మార్క్స్ 8, 4, 2, 1 అన్ని క్వశ్చన్స్. సో 8 మార్క్స్ క్వశ్చన్. సో 8 మార్క్స్ క్వశ్చన్ అంటే ఎన్ని వర్డ్స్ రావాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి? 10 or 50 points. Say 100 words, 200 words. So 8 marks question ante 200 words in 15 minutes. అంతే కదా? ఎవరైనా టైం నోట్ చేసుకుని టైం ఫిక్స్ చేసి ఎవరు రాసి ఎవరైనా ట్రై చేశారా? ఎవరు ట్రై చేస్తే నాకు చెప్పవచ్చు. 15 minutesలో 200 words నేను ఒక క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఎంతమంది ఇంకా ట్రై చేయలా? ట్రై చేస్తామా? అందరి దగ్గర వాచ్ ఉందా? లేకపోతే పర్లేదు, ఎవరైనా ఒక వాచ్ కామన్గా టేబుల్లో పెట్టుకోండి. ఒక 10 మంది డెస్క్లో కూర్చోండి. ప్రీవియస్ క్వశ్చన్ తీసుకోవడము, ఈ క్వశ్చన్స్ అందరూ పేపర్లో రాసుకోవడము. దెన్ లెట్స్ స్టార్ట్. సో 15 minutes అలారం పెట్టుకో, లేదంటే చూసి స్టార్ట్ చేయి. 15 minutesలో కంప్లీట్గా స్టార్ట్ చేసేయాలి. సో అందరూ మీ ఏం ఎగ్జామ్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అని అందరూ ఒకసారి చూడవచ్చు. 200 words రాశారా, ఆర్ 10 points మినిమం, 20 points రాశారా, ఎంతమంది దాంట్లో డయాగ్రామ్స్ పెట్టడం జరిగింది, ఎంతమంది మ్యాప్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ తీసుకురావడం జరిగింది, ఎంతమంది ఫ్యాక్చువల్గా ఐటమ్స్ తీసుకురావడం జరిగింది, ఫ్యాక్ట్స్ తీసుకురావడం జరిగింది. ఇట్లా ఒక చిన్న అటెంప్ట్ అందరూ చేస్తాం. ఓకే, ఎందుకు చెప్తారంటే మనం ఎంత చదివితే కూడా ఎగ్జామ్లో వెళ్ళి ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయకపోతే మనకి మార్క్స్ రాదు. మనం చేసిన తప్పు కూడా అదే మ్యాక్సిమం. అన్నీ కూడా చదువుతూనే ఉంటాం, లాస్ట్ మినిట్ వరకు చదువుతూనే ఉంటాం, ఎప్పుడు రాయం. అక్కడ పెన్ను తీసి పేపర్లో పెట్టినప్పుడు ముందుకు వెళ్ళదు. మీ హ్యాండ్ రైటింగ్ మారిపోతుంది. అక్కడ మీ ఆలోచన స్పీడ్, మీ థింకింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇట్లా చాలా చాలా ఇష్యూస్ వస్తాయి రాయడన్నప్పుడు. ద ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఈస్ వాట్ యూ రైట్ ఆన్ పేపర్. ఏ రాస్తారో అదే ఫైనల్, అదే కదా. దట్ ఈస్ గోయింగ్ టు ఫెచ్ యూ మార్క్స్. నువ్వు ఎంత బాగా టీచర్తో మంచి పేరు తీసుకున్నావు, ఎంత బాగా క్లాస్లో ఆన్సర్ చేసావు, ఎంత బాగా నోట్స్ ఎంత అందంగా రాసావు, ఇట్ డజంట్ మ్యాటర్. ఫైనల్ ఆన్సర్ షీట్స్లో ఏముందో దాట్ విల్ డిటర్మైన్ యువర్ మార్క్స్. అంతే కదా. ఈ 15 minutes నేను ఎగ్జామ్లో కూర్చున్నాను, ఎగ్జామ్లో ఉంటున్న టైం తీసుకుంటాను, అదే ఆలోచన విధానము, అదే రైటింగ్ స్పీడు, అదే హ్యాండ్ రైటింగ్ మెయింటెనెన్స్, అండర్లైనింగ్, హైలైటింగ్, అదన్నీ కూడా 15 minutes నేను చేయాలి. ఎవ్రీ 15 minutes ప్రతిరోజు ఒక ఎగ్జామినేషన్లో కూర్చొని చేసినట్టు ఎవ్రీ వన్ షుడ్ ప్రిపేర్.